అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. నా పేరు హిమజ, కవయిత్రిని. మాది వేములవాడ. పూర్వం తెలంగాణ ప్రాంతాన్ని పాలించే ఒక రాజుకి కూతురు అంటే చాలా ప్రేమ ఉండేదంట. ఆమెని వేములవాడ వాస్తవ్యుడికిచ్చి పెళ్లి చేశాడంట. బతుకమ్మ పండగకి అల్లుడిని కూతుర్ని ఇద్దరిని పిలిస్తే, మా వేములవాడలో కూడా బతుకమ్మ ఉంటుంది కదా, అక్కడ ఆడకుండా పుట్టింటికి ఎట్లా రావాలి అన్నదట ఆమె. దాంతో వేములవాడ ప్రాంతంలోని కోడళ్ళంతా 7 రోజులే బతుకమ్మ ఆడాలని, మిగతా 2 రోజులు పుట్టింట్లో వేడుక జరుపుకోవాలని ఆ రాజు శాసనం చేశాడట. ఆయన ఆజ్ఞ మేరకి మహిళలందరూ కలిసి సద్దుల బతుకమ్మ సమయానికి పుట్టింటికి చేరేవాళ్ళు. ఆ చరిత్రకి గుర్తుగా వేములవాడ, ఆ చుట్టుపక్కల మా ఊర్లన్నీ కూడా ఆడవాళ్ళు ఇప్పటికీ 7 రోజుల్లోనే బతుకమ్మ ముగిస్తారు. అంటే హైదరాబాద్లో అయిన దానికంటే 2 రోజుల ముందే బతుకమ్మ మా ఊళ్ళో అవుతుంది. ఈ శాసనం తండ్రి కూతుళ్ళ ప్రేమకు చరిత్ర పుటల్లో చెరిగిపోనిదిగా మిగిలింది. ఇదొక చిన్న విషయం మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇకపోతే నా కవిత. వేడుకోలు. ఆశ్వయుజపు 9 ఒద్దుల పండుగ బతుకమ్మ. ఆశ్వయుజపు 9 ఒద్దుల పండుగ బతుకమ్మ. వర్షాలు వెనుకబడి, పొలం పనులు చక్కబడి, చెరువులు కుంటలు నిండు కుండల్ని తలపించే వేళ, గునుగు తంగేడు బంతి గన్నేరు, పెరళ్లలో పాకిన గుమ్మడి ఆనపతీగలు, నేతి బీరపాదులతో ప్రవహించే పచ్చదనం, పలకరించే పల్లె జీవనం. 5-6 వరసల పువ్వులను చుట్టుకొని గోపురాకృతిలో పూజలందుకునే బతుకమ్మ. ప్రతి 2వ వరస తానై పచ్చగా నిలిచే తంగేడు, ఆకుపచ్చ గులాబీ నీలి రంగులద్దుకునే వర్ణరంజితపు గునుగు పువ్వు. బతుకు పోరాటపు యాంత్రికత నుంచి ఆట విడుపునిచ్చే బతుకమ్మ. గార్భ, దాండియా, తీజ్, ఓనం, అట్లతద్ది, బొడ్డెమ్మ నామరూప భేదాలతో దేశమంతా పూజలందుకునే బతుకమ్మ. పసుపుల పుట్టిన గౌరమ్మ, పసుపుల పెరిగిన గౌరమ్మ, పసుపుల వసంత మాడేన, త్రిభుజపు పసుపు ముద్దకు కుంకుమ పసుపు బొట్లతో ఆపాదించిన గౌరీత్వం. హంగులు ఆర్భాటాలు కోరని మా అమ్మ, కష్టంతో కూడిన పిండి వంటలు కోరని మా అమ్మ, అసలు సిసలైన మా ఇంటింటి బతుకమ్మ. అమ్మల్లో అమ్మగా, పిల్లల్లో బాలగా, కలిసి ఒదిగి దీవించే మా బతుకమ్మ. అనామకు ప్రేమల పేరున ఆమ్ల వర్షాల బుసబుసలకు, అర్ధరాత్రి అత్యాచారాలకు అన్యాయమైపోకుండా మా ఆడపిల్లలను నిత్యము కాచుకో బతుకమ్మ, కాపాడుకో బతుకమ్మ. థ్యాంక్ యూ.